కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలం గడిచినప్పటికీ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వకపోవటం శోచనీయమని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు అన్నారు. జనవరి 1వ తేదీకైనా కొత్త అక్రిడేషన్ కార్డులు ఇవ్వకపోతే సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి రాజీనామా చేయాలి అంటూ డిమాండ్ చేశారు. మార్కాపురంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎన్వి రమణతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ జర్నలిస్టుల సమస్యలపై దృష్టి సారించాలన్నారు. 2019కు ముందు 23,000 ఉన్న అక్రిడేషన్లు వైసీపీ హయాంలో 9,000కే పరిమితమయ్యాయని, అర్హులందరికీ అక్రిడేషన్ ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా దృష్టి సారించలేదని తెలిపారు. గతంలో చంద్రబాబు ప్రవేశపెట్టిన జర్నలిస్టు ప్రమాద బీమా సౌకర్యం వైసీపీ పాలనలో నిలిచిపోయిందని, నేటికి అది అలానే ఉందన్నారు. గుర్తింపు కార్డులు ఇవ్వటానికి ఇంతకాలం పడితే జర్నలిస్టుల సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారంటూ ప్రశ్నించారు. తమకు ఉద్యమాలు కొత్త కాదని, మంత్రి తన చిత్తశుద్ధి నిరూపించుకోలేకపోతే ఆందోళన తప్పదని హెచ్చరించారు. పలువురు యూనియన్ నాయకులు ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.